అందరికీ నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసి ఒక దుర్మార్గుడు బాలికని రేపాటం చేయడం జరిగింది. అయితే ముక్కుపచ్చలైన ఆ పిల్లని కూల్ డ్రింకులను చాక్లెట్లు ఆశ చూపి ఆ పిల్లని మత్తుమందించి మరి రేప్ చేయడం జరిగింది. ఇలాంటి దుర్మార్గుడిని, ఇలాంటి ఒక రాక్షసుని మన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి ప్రజా సంఘాల తరపున ఒక మాలమానాడు జిల్లా అధ్యక్షుడిగా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, ఇలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇలాంటి సంఘటన మన భద్రాద్రి కొత్తగూడెంలో. ఒక పక్కన తల్లిదండ్రులు చూస్తే ఆవేదన, ఏమీ లేని వాళ్ళు ఏమి లేనోళ్ళని చెప్పేసి ఏం చేసినా నాకు చెల్లుద్దని చెప్పేసి అమ్మాయిని తీసుకుపోయి ఇంత దారుణానికి ఊడగట్టిన ఆ దుర్మార్గుని మాకు అప్పచెప్పినా పర్వాలేదు. ఇలాంటి ఏ ఆడపిల్లకు కూడా జరగకుండా ఉండడానికి మరి మీరు కఠినమైన శిక్ష తీసుకుంటారా, లేకపోతే మాకు ఆ దుర్మార్గుని అప్పచెప్తే మేము వాడి సంగతి చూస్తాం. ఇంకోటి ఏంటంటే ఆనంద్ సాయి వాడి పేరు, వాడికి సహకరించిన వంటి నరేష్ అనేటోడు ఎలక్ట్రిషియను, వాడు మొత్తం సహకరించి ఈ ఆనంద్ సాయి అనేటోడు ఖమ్మం, ఈ లోకల్గా ఉన్న ఈ ఎలక్ట్రిషియన్ నరేష్ అనేటోడు వీళ్ళకి సహకరించి ఈ అమ్మాయికి ఈ విధంగా కారణమైన ఈ దుర్మార్గులను ఇద్దరిని కూడా A1 A2గా పెట్టి కఠినమైన శిక్ష వాళ్ళకి పడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే మా రేవంత్ సార్ ఖచ్చితంగా ఎవరైతే ఆడపిల్లల మీద ఇలాంటి దారుణాలు పాల్పడతారో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కఠినమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెట్టద్దు, తక్షణమే మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.